పేపర్ 1 విత్ 6 months వ్యాలిడిటీ కేవలం 999 రూపాయలకు మాత్రమే. తెలంగాణ టెట్ పేపర్ 2 సైన్స్ అండ్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ 6 months వ్యాలిడిటీతో కేవలం 999 రూపాయలు మాత్రమే. తెలంగాణ టెట్ పేపర్ 2 సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 999 రూపాయలకే ఫర్ 6 months వ్యాలిడిటీ. తెలంగాణ టెట్ కి సంబంధించిన తెలుగు కంటెంట్ ఎగ్జామినేషన్స్ కి సంబంధించి 35 days ప్రోగ్రామ్ ఎస్ ఎగ్జామ్ అడ్డాలో ప్రతిరోజు రాత్రి 7 గంటలకు ఒక ఎగ్జామ్ ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఈ సబ్జెక్ట్ కి సంబంధించిన ఒక వీడియోని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే మీరు కనుక ఇదంతా పొందాలి అని అనుకుంటే 199 రూపీస్ పే చేస్తే చాలు 2 months వ్యాలిడిటీతో యూ కెన్ ఆల్సో ఎంజాయ్ దీస్ వీడియోస్. గణితం కంటెంట్ ఎగ్జామినేషన్స్ కి సంబంధించి ఒక 30-day ప్రోగ్రామ్ ని మీకోసం మీ ముందుకు తీసుకొచ్చాం. అయితే ఇందులో భాగంగా ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలో ప్రతిరోజు నైట్ 7 o'clock కి ఒక ఎగ్జామ్ ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సబ్జెక్ట్ సంబంధించి ఇమీడియట్ గా ఎగ్జామ్ తర్వాత వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ కోర్స్ వచ్చేసి ఇట్స్ 30-day ప్రోగ్రామ్. August 10th నుంచి ఆల్రెడీ ప్రారంభమైన నేపథ్యంలో మీరు కూడా ఎన్రోల్ చేసుకోవాలి అని అనుకుంటే ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ నీడ్ టు పే 199 రూపీస్ ఫర్ 2 months వ్యాలిడిటీ. తెలంగాణ టెట్ పేపర్ 1 కి సంబంధించిన ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ ఇప్పుడు నేను మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలో ప్రతిరోజు ఒక ఎగ్జామ్ని నిర్వహించడం జరుగుతుంది అండ్ ఎగ్జామ్ తర్వాత ఒక వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇదంతా 40 days ప్రోగ్రామ్ టెస్ట్ సిరీస్లో భాగంగా. అయితే మీరు కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకుంటే ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ నీడ్ టు పే 499 రూపీస్ కేవలం 3 months వ్యాలిడిటీతో. బై ద వే ఈ 40 days టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఏ మాత్రం లేట్ చేయకుండా మీరు కూడా ఇమీడియట్ గా ఎన్రోల్ అవ్వండి. తెలంగాణ టెట్ పేపర్ 2 సైన్స్ అండ్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ ఈ సబ్జెక్ట్ కి సంబంధించి ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలో ప్రతిరోజు ఒక ఎగ్జామ్ ని నిర్వహించడం జరుగుతుంది అండ్ వెంటనే ఒక వీడియోని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ సబ్జెక్ట్స్ కి సంబంధించిన 40 days ప్రోగ్రామ్ ఆఫ్ టెస్ట్ సిరీస్ లో మీరు కూడా ఎన్రోల్ అవ్వాలి అని అనుకుంటే మీరు పే చేయాల్సింది 499 రూపీస్ ఫర్ అ వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ 3 months. బై ద వే ఈ కోర్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఫ్రమ్ August 5th. కాబట్టి ఏ మాత్రం ఇంకా లేట్ చేయకుండా ఇమీడియట్ గా మీరు కూడా ఎన్రోల్ అవ్వండి. తెలంగాణ టెట్ పేపర్ 2 కి సంబంధించి సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఈ సబ్జెక్ట్ మీద 40 days టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని నిర్వహించడం జరుగుతుంది. ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలో ప్రతిరోజు ఒక ఎగ్జామ్ ని నిర్వహిస్తారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ప్రోగ్రామ్ లో కనుక మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి అని అనుకుంటే యూ నీడ్ టు పే 499 రూపీస్ ఫర్ అ వ్యాలిడిటీ టెన్యూర్ ఆఫ్ 3 months. ఆల్రెడీ ఈ కోర్స్ August 5th నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి ఏ మాత్రం ఆలోచించద్దు అండ్ డిలే చేయకుండా ఇమీడియట్లీ ఈ ప్రోగ్రామ్ లో మీరు కూడా ఎన్రోల్ అవ్వండి. సో ఈ టెస్ట్ సిరీస్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలన్నా ఏ ఎగ్జామ్ నైనా ఈజీగా క్రాక్ చేయాలి అని అంటే ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఎస్ ఎగ్జామ్స్ అడ్డాని ఇమ్మీడియట్ గా డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ టెట్ ప్లస్ డిఎస్సి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ విత్ 1 year వ్యాలిడిటీ కేవలం 1799 రూపాయలు మాత్రమే. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్, సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్, తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్, బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం ఏ కోర్స్ అయినా సరే 1699 రూపీస్ కి విత్ 1 year వ్యాలిడిటీ. తెలంగాణ గ్రూప్ 3 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ ఫర్ ఓన్లీ 799 రూపీస్ విత్ 1 year వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ టీఆర్టీ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1699 రూపాయలకి విత్ 1 year వ్యాలిడిటీ. ఏపీ స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 1699 రూపాయలకి మీకోసం. ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 1699 రూపాయలకి. ఏపీ స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ 1699 రూపీస్తో విత్ 1 year వ్యాలిడిటీ మీకోసం ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు ముందుకు తీసుకొచ్చారు. ఏపీ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 1699 రూపాయలకు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1 year వ్యాలిడిటీతో మీకోసం 1699 రూపాయలకు మాత్రమే. ఏపీపీఎస్సీ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ ఫర్ ఓన్లీ 4999 రూపీస్ విత్ 1 year వ్యాలిడిటీ. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కి మీరు ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు మెంటర్షిప్ ప్రోగ్రామ్ కింద ఒక స్పెషల్ బ్యాచ్ ని August 25th నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఈ కోర్స్ యొక్క వ్యాలిడిటీ వచ్చేసి 6 months అండ్ ఈ కాస్ట్ వచ్చేసి 1999 రూపీస్. కాబట్టి తప్పకుండా ఎన్రోల్ చేసుకోండి. ఏ ఎగ్జామ్ నైనా ఈజీగా క్రాక్ చేయాలి అని అంటే ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి యాప్ ని మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకోవాలి. దీనికి మీరు చేయాల్సిందల్లా గూగుల్ ప్లే స్టోర్ ని విజిట్ చేసి ఎస్ పబ్లికేషన్స్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఎస్ పబ్లికేషన్స్ వారి కాంటాక్ట్ డీటెయిల్స్
9070555577 and 9032064822. వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. సో మనం ఈ సెషన్లో జూలై మంత్కి సంబంధించిన మంత్లీ నేషనల్ అనే టాపిక్ని చూద్దాం. సో ఆల్రెడీ అంతర్జాతీయం అందించేసినాం. సో వార్తల్లో నిలిచిన అంతర్జాతీయ సంస్థలు, దేశాలు ఈ రెండింటిని అందించాం. నెక్స్ట్ మనకు ఇప్పుడు తాజాగా జాతీయ అంశాలు, అదేవిధంగా ఒక్కొక్క రాష్ట్రం తీసుకొని ఆ రాష్ట్రంలో ఏమేమి జరిగినాయి డెవలప్మెంట్స్ అన్న మొత్తం ఇష్యూస్ని మీకు ఈ సెషన్లో అందిస్తున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతీయ అంశాలు కాన మనం చూస్తే కర్ణాటక రాష్ట్రంలో హంపి. సో ఇక్కడ మనకు ఈ G20 కల్చర్ వర్కింగ్ గ్రూప్కు సంబంధించి కొన్ని వస్తువులను దాదాపుగా 1755 వస్తువులను ప్రదర్శించినారు. ఏంటి దీని ప్రత్యేకత అంటే లార్జెస్ట్ డిస్ప్లే ఆఫ్ లంబనీ ఐటమ్స్. సో దాదాపుగా 450 మంది మహిళలు తయారు చేసిన 1755 రకాల వస్తువులను ఒకే చోట ప్రదర్శించడం అన్నది ఒక రికార్డ్ అన్నమాట. సో ప్యాచ్ వర్క్లుగా ఇది ఉంటుంది. ఆ రూపకంగా ఇది గిన్నీస్ బుక్లో స్థానాన్ని సంపాదించుకున్నది. మరి ఈ వేడుక ఎక్కడ జరిగింది అని అంటే హంపీలో, విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన నగరం కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు, హంపి, విజయనగరం వీటిని. సో ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు చేసుకుంది. సో G20 సమావేశాలు కూడా అన్ని నెలవారీగా మీకు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ గత సెషన్స్లో అందించింది. సో మరి రైట్ సైడ్ లైన్స్గా ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు భారత నేతృత్వంలో 100వ G20 సమావేశం వారణాసిలో జరిగినది. అదేవిధంగా బాంబే బీచ్లో క్లీన్ ప్రోగ్రామ్ G20లో భాగంగా జరిగింది. అవన్నీ కూడా ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ జరిగినా కూడా కరెంట్ అఫైర్స్ సెషన్లో భాగంగా అందిస్తూ ఉన్నాం. సో ఈ G20కి సంబంధించి రానున్న గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్లో పెద్ద ఎత్తున మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉన్నది. సో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. సో అది మనకు మొదటి ఇష్యూ. నెక్స్ట్ వచ్చేసి మనకు చాలా ఇంపార్టెంట్, కేంద్ర ప్రభుత్వం నారీ అదాలత్ అని చెప్పి గ్రామాల్లో ప్రవేశపెట్టాలని చెప్పి నిర్ణయించింది. నారీ అదాలత్. సో నారీ అంటే మహిళ, అదాలత్ అంటే కోర్టు, మహిళా కోర్టులు. ఇవి దేనికి సంబంధించినవంటే ప్రస్తుతం ఉన్న న్యాయ వ్యవస్థలకు ప్రత్యామ్నాయము. సో ఇప్పుడు కుటుంబ కలహాలు కానీ, లేదు అనంటే డొమెస్టిక్ వైలెన్స్, గృహహింసకు సంబంధించినవి కానీ, ఇలాంటి ఇష్యూస్ ఏమి వచ్చినా సరే దానికి ప్రత్యామ్నాయ పరిష్కార వేదికలుగా ఉపయోగపడతాయి. అందులో భాగంగా దేశవ్యాప్తంగా వీటిని ప్రారంభించాలని చెప్పి నిర్ణయించింది. మరి ఈ నారీ అదాలత్లో న్యాయం చెప్పేవాళ్ళు ఎవరుంటారు అనంటే 7 నుంచి 9 మంది ఉండాలి అని చెప్పి నిర్ణయించినారు. సో 7 to 9 మెంబర్స్ న్యాయ అదాలత్లలో ఉండాలి అని ప్రభుత్వం పేర్కొంటున్నది. సో ఇందులో కొంతమందిని గ్రామ పంచాయత్ ఎన్నుకుంటుంది. సో ప్రతి గ్రామానికి గ్రామ పంచాయతీ ఉంటుంది కదా, మనకి ఇది స్థానిక వ్యవస్థలో భాగంగా గ్రామ పంచాయతీ ఎన్నుకుంటుంది. మరి మిగతా వారిలో కొంతమందిని స్థానికంగా ఉండే టీచర్లు, డాక్టర్లు, ఈ విధంగా బాగా విద్య అభ్యసించి కీలకమైన బాధ్యతల్లో ఉన్న వారిని గ్రామస్తులు ఎన్నుకుంటారన్నమాట. మొదలేమో గ్రామ పంచాయతీ, తర్వాత గ్రామస్తులు. మరి ఎవరు వీళ్ళందరిని ఏమంటారు అంటే న్యాయ సఖి అంటారు. వీళ్ళందరినీ ఏ పేరుతో పిలుస్తారంటే న్యాయ సఖి అనే పేరుతో పిలుస్తారు. వీళ్ళకి ఎవరు నేతృత్వం వహిస్తారంటే వీళ్ళే ఎన్నుకుంటారు. వీళ్ళకి నేతృత్వం వహించే వ్యక్తిని వీళ్ళే, ఈ 7 నుంచి 9 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎన్నుకుంటారు. రైట్. న్యాయ సఖి నేతృత్వం వహించేవాళ్ళని. మరి వాళ్ళు ఎంతకాలం పదవిలో ఉంటారో 6 నెలలు మాత్రమే పదవిలో ఉంటారు. సో ఈ విధంగా అన్ని అంశాలు కోర్టులకు వెళ్తూ కాకుండా ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థను తీసుకురావడం అన్నది దీని ముఖ్య ఉద్దేశం అన్నమాట. మరి ఇది ఏ పథకంలో భాగంగా దీన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొని వస్తుంది అంటే మిషన్ శక్తిలో భాగంగా తీసుకొని వస్తుంది. మిషన్ శక్తి. సో ఇక్కడ అర్థం చేసుకోండి, మిషన్ శక్తి అనే పథకంలో ఇది భాగం. మిషన్ శక్తి అనేది మనకు 2 రూపాల్లో అమలవుతుంది. సో అది సంబాల్ సమర్థ్య. సంబాల్ సమర్థ్య శక్తి అంటే మహిళ. సో మహిళా సాధికారత సాధించడం అన్నది ముఖ్య ఉద్దేశం. మరి ఇందులో సంభాల్ అనే దాంట్లో మహిళలకు విద్య,
మహిళలకు విద్య, మహిళల పురోగతి అంశాలుంటే సమర్థ్య అంశంలో ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత. సో ఇక్కడ సంబాల్ అనే పథకంలో భాగంగానే మనకు వన్ స్టాప్ సెంటర్లు ఉంటాయి. బేటీ బచావ్ బేటీ పడావ్ ఇందులో భాగంగానే అమలవుతూ ఉంటుంది. సమర్థ్యాలో మనకు ఉజ్వల ఇలాంటి పథకాలన్నీ అంటే మహిళలను ఎంపవర్ చేసి సాధికారత దిశగా చేసేది ఇక్కడ ఉంటాయి మనకు. సో ఈ విధంగా సమర్థ్య. మరి ప్రస్తుతం నారీ అదాలత్లు ఎందులో భాగంగా తీసుకురానున్నారంటే సంభాల్ అనే వ్యవస్థలో భాగంగా తీసుకురానున్నారు. ఇది మనకు టోటల్ కాన్సెప్ట్. సో కేంద్ర ప్రభుత్వం మిషన్ శక్తి అమలు చేస్తుంది సమర్థ్య. సంబాల్లో కొత్తగా నారీ అదాలత్ తీసుకొని రానున్నారు. ఈ నారీ అదాలత్ అంటే ప్రత్యామ్నాయ న్యాయ వ్యవస్థ. 7 నుంచి 9 మంది ఉంటారు. వీళ్ళను న్యాయసఖీలు అని అంటారు. ఈ న్యాయసఖీలు కొంతమందిని గ్రామ పంచాయతీ, కొంతమంది గ్రామస్తులు ఎన్నుకుంటారు. వీళ్ళకు లీడర్ని వాళ్ళే ఎన్నుకుంటారు, న్యాయసఖీలే. ఈ న్యాయసఖీలలో లీడర్గా ఎన్నికైన వాళ్ళు 6 నెలల కాలం పదవిలో ఉంటారు. సో ఇది హోల్సేల్గా మనకు ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనకు గ్రూప్ 1 మెయిన్స్లో కూడా ఈ సమాచారాన్ని ఆస్పిరెంట్స్ వినియోగించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకు టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ భారత్ ఇంటర్నెట్ ఉత్సవ్ అని చెప్పి ఒక కొత్త పద్ధతిని తీసుకొచ్చింది. సో ఏంటిది అని అంటే ఇంటర్నెట్ వినియోగించుకోవడం వల్ల ప్రయోజనాలు పొందుతూ జీవితంలో ఎదిగిన వాళ్ళు తమ ఎదుగుదలను ఏ విధంగా ఇంటర్నెట్ దోహదపడింది, ఈ సాంకేతిక పరిజ్ఞానం ఏ విధంగా ప్రయోజనకరంగా మారింది అనేది వాళ్ళు రాయాల్సి ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో ఉండడం వల్లే లైవ్ సెషన్స్ కండక్ట్ చేయగలుగుతున్నాం, రికార్డింగ్ సెషన్స్ ఇవ్వగలుగుతున్నాం. ఇంటర్నెట్ అనేది లేనప్పుడు అసలు ఈ క్లాసు సాధ్యం కాదు. అంటే దాదాపుగా ఇప్పుడు ఆన్లైన్లో ఎవరైతే క్లాసులు ఫ్యాకల్టీలుగా మీకు చెప్తూ ఉన్నారో, ఇంక్లూడింగ్ మీ ఆల్సో, అందరికీ ఉపాధి ఉండేది కాదు, రైట్? సో లాక్డౌన్ టైంలో చాలా ఉపయోగపడింది. సో ఈ విధంగా మనకు ఈ ఇంటర్నెట్ ఇది కూడా ఒక కథన రూపంలో మీరు క్లాసులు వింటున్న వాళ్ళందరూ కూడా ఇంటర్నెట్ అందుబాటులో ఉండడం వల్ల వినగలుగుతున్నారు. సో ఈ క్లాసులు వింటూ మీరు ఎవరైనా ర్యాంకులు సంపాదించిన వాళ్ళు ఉంటే సో మీకు కంపల్సరీ ఇంటర్నెట్ ఉపయోగపడినట్టే. ఆ మేరకు మనం ఈ ఇష్యూని చూడాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మరి కేంద్ర ప్రభుత్వం భారత్ డాల్ పేరుతో మనకు తక్కువ ధరలో పేదలకు కందిపప్పును అందించనున్నది. సో ఎంతకు అనంటే 60 రూపీస్ పర్ కేజీ, ₹60. కానీ రైట్ మనకు 30 కేజీ బ్యాగ్ ఒకటి ఉంటుంది, 30 కేజీ. సో ఇది గాన కొనుక్కుంటే 55 రూపీస్కే ఇస్తారనమాట, రైట్? సో ఈ విధంగా నాఫెడ్, NAFED అని ఉంటుంది కదా, నాఫెడ్. సో ఈ నాఫెడ్ దీన్ని అన్ని షాపులలో, రేషన్ సరుకుల్లో భాగంగా అన్ని షాపుల్లో ఇది అందుబాటులోకి తెస్తున్నది. ఇటీవలి కాలంలో భారత్ డాల్ వార్తల్లో ఉన్నది. ఇది ఏంటి అని మనకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడగవచ్చు, లేదా ఎంత మొత్తానికి విక్రయిస్తున్నారు అని చెప్పి కూడా అడిగే అవకాశం ఉన్నది. సో ఇది మనకు ఇష్యూ. అండ్ నెక్స్ట్ మనకు తేజ్పూర్ యూనివర్సిటీ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెట్రాలజీ, IITM పూణేలో ఉంటుంది. వీళ్ళు ఒక అవగాహన ఒప్పందానికి కుదుర్చుకున్నారు. ఏంటి అవగాహన ఒప్పందం అని అంటే, అస్సాంలో మనకు కాజీరంగా నేషనల్ పార్క్ ఉన్న సంగతి మీకు తెలిసిందే. అస్సాంలో కాజీరంగా జాతీయ పార్క్. ఈ కాజీరంగా జాతీయ పార్కులో కార్బన్ డైఆక్సైడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపించాలి. సో ఈ బయటకు పంపించే విధానాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వీళ్ళు డెవలప్ చేయనున్నారు, రైట్? మళ్ళీ చెప్తున్నాను. సో తేజ్పూర్ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెట్రాలజీ రీఎగ్జామిన్ ద నెట్ ఈకోసిస్టమ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ టు అస్సాం ఫేమస్. సో అదనంగా ఏదైతే విడుదలవుతున్నదో అది బయటకు పంపేయాలన్నమాట. సో ఆ విధంగా ఒక రీసెర్చ్ చేయడం, అమలు చేయడం అన్నది ఈ ఒప్పందముల సారాంశము. చాలా ముఖ్యమైనది. నెక్స్ట్ మనకి సహజ విపత్తులు ఉంటాయి. లైక్ వరదలు రావడం కానీ, సునామీ, భూకంపం, ఇవన్నీ సహజ విపత్తులు. అదేవిధంగా పిడుగుపాటు, సో లైట్నింగ్ అన్నమాట. లైట్నింగ్ దీన్ని కూడా ఒక సహజ విపత్తుగా పరిగణించాలి అని చెప్పి, సహజ విపత్తుగా దీన్ని స్వీకరించాలి అని చెప్పి వివిధ రాష్ట్రాలు కోరుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే సాధ్యం కాదు, దీన్ని మేము సహజ విపత్తుగా గుర్తించలేం. ఎందుకంటే దీన్ని అవేర్నెస్ ద్వారా ఈ విపత్తును తప్పించవచ్చు. అవేర్నెస్ అంటే అవగాహన ద్వారా,
అవగాహన ద్వారా వర్షాలు పడినప్పుడు పిడుగుపాట్లు పడుతున్నప్పుడు తాము రక్షించుకునే పద్ధతులను వాళ్ళకు అవగాహన కల్పించాలి. ఏ ప్రాంతంలో సేఫ్గా ఉంటామన్నది వాళ్ళకు తెలియచేయాలి. కాబట్టి రైట్, దీన్ని సహజ విపత్తుగా గుర్తించడం సాధ్యం కాదు అని చెప్పి. అయితే 2021లో ఈ పిడుగుపాటుకు 2880 మంది మృతి చెందినట్లుగా మనకు ఎన్సీఆర్బీ నివేదిక తెలియజేస్తూ ఉన్నది, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో. సో ఈ విధంగా ఓకే, మనకు ఏమని అడుగుతాడు క్వశ్చన్ ఎగ్జామినేషన్లో, ఇటీవలి కాలంలో కింది వానిలో పేర్కొన్న ఏ సంఘటనను సహజ విపత్తుగా గుర్తించేందుకు ప్రభుత్వం నిరాకరించింది? అమంగ్ ద ఫాలోయింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ న్యాచురల్ డిసాస్టర్? ఓకే, సహజ విపత్తుగా అంగీకరించేందుకు నిరాకరించింది అని అంటారు. సో ఓకే, ఇది అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకు కేంద్ర ప్రభుత్వం, ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఈ మూడు మనకు అఖిల భారత సర్వీసులు, ఆల్ ఇండియా సర్వీసెస్. భారతదేశంలో ఆల్ ఇండియా సర్వీసెస్ లేదా అఖిల భారత సర్వీసులు ఎన్ని ఉన్నాయంటే ఈ మూడే, ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఐఎఫ్ఓఎస్. మరి ఐఆర్ఎస్ కాదంటే కాదు, అది కేంద్ర సర్వీస్ మాత్రమే. ఇండియన్ ఫారిన్ సర్వీస్ కాదంటే కాదు, అది కేంద్ర సర్వీస్ మాత్రమే. ఎందుకంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలోనే పనిచేస్తారు, రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేయరు. వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేస్తారు. మరి వీళ్ళకి సర్వీస్ నిబంధనలో కొన్ని మార్పులు తెచ్చింది. ఏంటి ఆ మార్పు అని అంటే, పదవీ విరమణ పొందిన తర్వాత, అంటే వీళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత వీళ్ళకి పెన్షన్స్, అదర్ బెనిఫిట్స్ వస్తాయి. అవి ఆపే హక్కు కేంద్రానికి ఉంటుంది. ఏ సందర్భంలో అనంటే క్రైమ్, సో ఏదైనా నేరంలో కన్విక్ట్ అయినా లేదా అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్, అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించిన వీళ్ళ పెన్షన్ ఉపసంహరించుకోవడం లేదా కోత విధించడం, ఇలాంటివి చేసే అధికారాన్ని కలిగి ఉంటూ కేంద్ర ప్రభుత్వం నిబంధనలో మార్పులను తీసుకొని వచ్చింది. సో ఈ విధంగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ రైట్ ఈ మార్పు వచ్చింది. ఇటీవలి కాలంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఓఎస్లకు సంబంధించి ఏం మార్పులు తీసుకొని వచ్చినారు అని చెప్పి మనకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉన్నది. సో ఇది మనకు దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. అండ్ నెక్స్ట్ లావాసా, ఇది ఎక్కడ ఉంటుంది అంటే మహారాష్ట్రలో పూణేకు సమీపంలో. మరి ఏంటి దీని ప్రత్యేకత అంటే, భారతదేశంలో ప్రైవేటు వాళ్ళు నిర్మించిన మొట్టమొదటి హిల్ స్టేషన్ రైట్. సో మరి ఈ హిల్ స్టేషన్ని దాదాపుగా 1814 crores-కు 1814 crore ఇంత మొత్తానికి విక్రయించారు. ఎవరికి విక్రయించారంటే డార్విన్ ప్లాట్ఫామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి విక్రయించినారు. మరి ఎందుకు వార్తల్లో ఉంది అంటే, ఈ విక్రయానికి సంబంధించి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో మనకు కేసు దాఖలైంది. ఇప్పుడు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సీఎల్టీ అనేది అనుమతి ఇచ్చింది, ఎస్ మీరు విక్రయించుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పి. సో ఇది ఒక అందమైన ఒక ప్రైవేట్ హిల్ స్టేషన్గా ఓకే చెప్తూ ఉన్నారు. వివిధ సంస్థలు కలిసి దీన్ని డెవలప్ చేసినాయి. సో మనకు లావాసా ఇటీవలి కాలంలో వార్తల్లో ఇదేంటి, ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు అడిగే అవకాశం ఉన్నది. సో గుర్తుపెట్టుకోండి, పూణేకు సమీపంలో ఉంటుంది మహారాష్ట్రలో. అండ్ నెక్స్ట్ మరి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ మనకు ఒక ప్రకటన చేశారు. ఏంటంటే నాన్ బాస్మతి వైట్ రైస్ మనకు ఎగుమతిని నిషేధించినారు. నాన్ బాస్మతి అంటే మనకు రైస్లో 2 టైప్స్ ఉంటాయి, బాస్మతి, నాన్ బాస్మతి. బాస్మతి అంటే జనరల్గా మనకు ఒకే పొడవుగా స్టాపిల్ ఉంటుంది, అవి బిర్యానీకి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. నాన్ బాస్మతి ఓకే, నాన్ బాస్మతి బియ్యం మనం రెగ్యులర్గా ఫుడ్ ఐటమ్గా, ఫుడ్లో అన్నంలో వాడేది. సో దీని ఎగుమతిని ప్రస్తుతం నిషేధించారు. సో ఈ స్టేట్మెంట్స్ పైన మనకు క్వశ్చన్స్ ఉంటాయి. కింది వాన్లో సరైనవి, మొత్తం అన్ని రకాల బియ్యాన్ని ఎగుమతిని నిషేధించారు, కేవలం నాన్ బాస్మతి, కేవలం బాస్మతి, ఈ విధంగా మనకు క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి కాన్సెప్ట్ తెలుసుకోవాలి. నాన్ బాస్మతి బియ్యం ఎగుమతిని నిలిపివేసినారు. ఎందుకు నాన్ బాస్మతి ఎగుమతిని నిలిపివేసినారు అని అంటే, డొమెస్టిక్ ప్రొడక్షన్ తగ్గొచ్చు అని భావిస్తున్నారు. అంటే స్థానికంగా ఉత్పత్తి, భారతదేశంలో స్థానికంగా ఉత్పత్తి తగ్గొచ్చు. ఉత్పత్తి తగ్గితే ఏమవుతుంది, డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ వస్తుంది. సామాన్యుడు ఖచ్చితంగా తినే ఈ బియ్యం ఖరీదైతే పెద్ద ప్రభావమే చూపుతుంది. సో ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఏం చేసింది, ఎగుమతిని నిషేధించింది. సో ఎగుమతిని నిషేధించడం వల్ల ఏం జరిగిందంటే, ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ అనేది పెద్ద ఎత్తున పెరిగింది. ఎందుకనంటే ఈ ప్రపంచంలో నాన్ బాస్మతి బియ్యం ఎగుమతిలో భారతదేశం అగ్రస్థానంలో ఉన్నది. 40% మేర, అంటే ప్రపంచంలో
100 కేజీల బియ్యం ఎగుమతి అయితే 40 కేజీలు భారత్ నుంచి వెళ్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా మనకు ప్రపంచ దేశాల్లో బియ్యం ధరలు పెరిగి ద్రవ్యోల్బణం వచ్చింది. భారత్ తర్వాత 3 స్థానాల్లో ఎగుమతిలో 3 స్థానాల్లో ఉండే దేశాలు అన్నీ కలిపి ఎంత బియ్యాన్ని ఎగుమతి చేస్తాయో కేవలం భారత్ ఒక్కటి మాత్రమే అంత బియ్యాన్ని ఎగుమతి చేస్తుంది. సో ఈ విధంగా ఓకే ఈ నిర్ణయం అన్నది మీరు చూసి ఉండొచ్చు టీవీల్లో, మీడియాలో, ప్రింట్ మీడియాలో. సో అమెరికాలో అయితే రైస్ బ్యాగ్స్ ఒక్క కుటుంబానికి ఒకటే అమ్మడం, దానికోసం చాంతాడంతా క్యూస్ ఉండడం, సో ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. సో ఇది మనకు ఇష్యూ అన్నమాట, బాగా ఇంపార్టెంట్. నెక్స్ట్ మరి మనకు జనజాతీయ దర్పణ్ అని చెప్పి రాష్ట్రపతి భవన్లో గిరిజనులు తయారు చేసే వస్తువులు, గొప్ప గిరిజన నాయకులు, స్వాతంత్ర సమరయోధులు, సాంస్కృతిక వారి సాంస్కృతిక సహజత్వానికి ఉట్టిపడే వస్తువుల ప్రదర్శనను ఇవ్వడం కోసం జనజాతీయ దర్పణ్ అనే ఒక గ్యాలరీని రాష్ట్రపతి భవన్లో ప్రారంభించినారన్నమాట. సో ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ దీనికి సహకరించింది. సో మరి ఇప్పుడు ప్రస్తుతం కూడా భారతదేశానికి రాజ్యాధినేతగా రాష్ట్రపతిగా ఉన్నది కూడా ఒక గిరిజన సామాజిక వర్గానికి చెందిన మహిళ. ఈ సామాజిక వర్గం నుంచి రాష్ట్ర పదవిని చేపట్టిన మొట్టమొదటి వ్యక్తి అండ్ అదేవిధంగా మహిళల్లో 2వ మహిళగా మనం చెప్పుకోవచ్చు. సో ఇది మనకు న్యూస్ ఇష్యూ. ఎక్కడ జనజాతీయ దర్పణ్ ఎక్కడ ప్రారంభించిన ట్రైబల్ ఆర్ట్స్ గ్యాలరీ అంటే రాష్ట్రపతి భవన్లో. మరి జనజాతీయ దివస్ ఎప్పుడు నిర్వహిస్తారంటే నవంబర్ 15న. నవంబర్ 15న మనకు జనజాతీయ దివస్ నిర్వహిస్తారు. అండ్ నెక్స్ట్ మరి కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా మేరీ మాటీ మేరీ దేశ్ అనే ప్రోగ్రామ్ను లాంచ్ చేసింది. సో ప్రతి గ్రామం నుంచి, ప్రతి పంచాయతీ నుంచి మట్టిని తీసుకురావడము అండ్ కర్తవ్యపథ్ ఇది మనకు అక్కడికి తీసుకురావడం అన్నమాట. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఈ వేడుకను నిర్వహిస్తూ ఉన్నారు. సో అంటే దేశమంతా ఒకటి అని చెప్పేది. ఇందులో భాగంగా శిలాఫలకం అనేది తయారు చేస్తున్నారు. శిలాఫలకంలో గొప్ప గొప్ప అమరవీరులకు సంబంధించిన వారి త్యాగాలను స్మరించుకునేలా ఇట్లాంటివన్నీ కూడా ఇందులో భాగం చేశారనమాట. సో ఈ విధంగా మేరీ మాటీ మేరీ దేశ్ పెద్ద ఎత్తున ఇటీవల కాలంలో వార్తల్లో ఉన్నది కాబట్టి కంపల్సరీగా దీని నుంచి ఒక క్వశ్చన్ అన్న ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మరి మనకు భారత్ మండపాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించినారు. సో ప్రపంచంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సమావేశ మందిరంగా చెప్తున్నారు. 2900 crore వెచ్చించి దీన్ని నిర్మించినారు. సో 7,000 మందికి అకామిడేట్ చేయగల భవనంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో భారత్ మండపం ఇటీవలి కాలంలో వార్తల్లో ఉన్నది. దీని ప్రత్యేకతలు ఏంటి అని చెప్పగలుగుతారు. సో సింగపూర్లో కూడా ఇంత పెద్ద కన్వెన్షన్ సెంటర్ ఉంటుంది, దాన్ని మించి ఉంది అని చెప్పి మనకు కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉన్నది. మరి G20కి ప్రస్తుతం భారతదేశం నాయకత్వం వహిస్తున్న సంగతి మీకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరి ఈ G20 సమావేశం ప్రభుత్వాధినేతల సమావేశం, హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్స్ ఇక్కడే షెడ్యూల్ చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా మనకు భారత మంటపం అనేది న్యూస్లో ఉంది. అండ్ నెక్స్ట్ అదేవిధంగా PM శ్రీ స్కూల్స్కు సంబంధించి ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇన్ ఇండియా. సో నూతన విద్యా విధానంలో భాగంగా ఈ వచ్చిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ప్రతి మండలానికి 2 మొత్తం 14,500 స్కూల్స్ను ప్రారంభించాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఇందులో భాగంగా 6,207 స్కూల్స్ను ప్రారంభిస్తున్నారు. ఈ అకాడమిక్ ఇయర్లో 630 కోట్ల రూపాయలను వీటికి విడుదల చేశారు. సో విద్యా విధానానికి సంబంధించి చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు మనం. సో మనకు ఈ బుక్స్ ఏవైతే ఉంటాయో స్థానిక భాషల్లో అట్లీస్ట్ 8th క్లాస్ వరకు వాళ్ళ మదర్ టంగ్ మాతృభాషలోనే అధ్యయనం చేసే అవకాశం కల్పించాలి అన్నది ప్రధానమైన లక్ష్యం అన్నమాట. ఇందుకు గాను అన్ని ఇండియన్ లాంగ్వేజెస్లో బుక్స్ని ట్రాన్స్లేట్ చేయడం కోసం దాదాపుగా 12 ఇండియన్ లాంగ్వేజెస్లో చేయడానికి కోసం కూడా అమౌంట్ని రిలీజ్ చేశారు. సో ఇది మనకు ఇష్యూ. నెక్స్ట్ మనకు ఉల్లాస్ అని చెప్పి ఒక కొత్త విద్యా విధానాన్ని ప్రకటించినారు. ఉల్లాస్. మరి ఉల్లాస్ అంటే ఏంటి అని అంటే అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ. సో అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ అంటే సమాజంలోని ప్రతి ఒక్కరూ జీవితాంతం నేర్చుకోవడం అన్నదాన్ని అవగాహన చేసుకోవాలి. నేర్చుకోవడం అన్నది అది నిరంతర ప్రక్రియ, ఎప్పటికీ కొనసాగుతుండే ప్రక్రియ అన్నమాట.
మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 సాధించినా కూడా ఇంకా నేర్చుకుంటూనే ఉండాలి. మీ జాబ్లో మీరు ఎదగాలి అని అంటే కంపల్సరీగా ఎప్పటికీ నేర్చుకుంటారు. ఒక టీచర్గా పనిచేస్తున్న వాడు ఎప్పటికీ నేర్చుకుంటూ ఉండాలి. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ చేస్తున్న వాళ్ళు లైక్ మనం ప్రతిరోజు అప్డేట్ కావాల్సింది, దాని రిలవెంట్ బ్యాక్గ్రౌండ్స్ అన్నిటిని కూడా తీసుకుంటూ ఈ విధంగా వాటిని బర్డన్గా ఫీల్ కాకుండా ఒక ఉల్లాసంగా ఫీల్ కావాలి అన్న ఒక ఉద్దేశాన్ని ఇక్కడ ఇస్తున్నారు. అండ్ దీనికి స్లోగన్ ఉన్నది నవభారత్ సాక్షారత్ కార్యక్రమం. సో చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, నవభారత్ సాక్షారత కార్యక్రమం అన్నమాట. సో మామూలుగా మనకు భారతదేశంలో 6 నుంచి 14 సంవత్సరాలు ఉన్న వాళ్లకు బేసిక్ ఎడ్యుకేషన్ అనేది ఒక ఫండమెంటల్ రైట్గా ఇచ్చినాం. అంటే ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా వాళ్ళకి ఇచ్చినాం మనం. మరి ఆ తర్వాత అనేది ఇంకా హక్కు కాదు. సో ఎవరికి వాళ్ళు చదువుకోవాల్సిందే. సో ఇప్పుడు వాళ్ళ కుటుంబ పరిస్థితుల వల్ల కానీ ఏ కారణం వల్ల కానీ చదువుకోకపోతే మరి అవకాశం ఏంటి, దానికే ఈ పథకం అన్నమాట. మరి గతంలో ఇలాంటివి లేదా అని అంటే వయోజన విద్య అని ఉండింది. వయోజన అంటే వయసు మించిన వాళ్ళు, అడల్ట్ ఎడ్యుకేషన్ అంటారు దీన్ని. అడల్ట్ ఎడ్యుకేషన్, వయోజన విద్య అనేది ఉండింది. సో కానీ వాళ్లకు వయసు వచ్చే వరకు వెయిట్ చేయాలన్నమాట. 50 ఏళ్ళు 55 ఏళ్ళు వచ్చే వరకు కూడా మరి ఈ విద్య అందుబాటులో ఉండదు. అందుకు గవర్నమెంట్ ఏం చేసింది, 14 ఇయర్స్ వరకు మీకు ప్రాథమిక హక్కుగా ఇచ్చిన, 15 ఇయర్స్ నుంచి ఉల్లాస్ అనే పథకంలో భాగంగా మీరు చదువుకోవచ్చు. రైట్, ఏ 15 ఇయర్స్ నుంచి సరే మీ ఏ ఇబ్బందుల వల్ల చదువుకోకపోయినా ఇందులో భాగంగా చదువుకునే అవకాశాన్ని వెసులుబాటును కల్పిస్తూ తీసుకొని వచ్చినారు. సో చాలా ఇంపార్టెంట్ అంశము. ఉల్లాస్ ఇటీవల కాలంలో వార్తల్లోనే దేనికి సంబంధించింది, క్రీడలు, విద్య, మానసిక పరివర్తనం ఇట్లాంటివి ఇస్తారు మనకు ఆప్షన్స్, విద్యకు సంబంధించిందిగా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మరి యూరియా గోల్డ్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించినారు. యూరియా గోల్డ్ అంటే సల్ఫర్ను కలిపిన గోల్డ్ని యూరియా గోల్డ్ అంటున్నారు. సో ఇది నేరుగా అడుగుతారనమాట. ఏ యూరియాని యూరియా గోల్డ్ అని పిలుస్తారంటే సల్ఫర్ కోటెడ్ ఉంటుంది. సల్ఫర్ని కోట్ చేస్తారు, అంటే పూత పూస్తారు అనమాట. సల్ఫర్ పూత. మరి గతంలో ఏం పూత, నీమ్ వేప పూత అన్నమాట. సో ఏంటి దీనివల్ల ఇది అని అంటే సింపుల్, మనకు ఈ మొక్కలకు నైట్రోజన్ తగినంతగా అందాలి. నీమ్ అంటే వేప పూత వల్ల నైట్రోజన్ తొందరగా వెళ్ళిపోతుంది. తొందరగా వెళ్ళిపోతుంది అనమాట మొక్కల నుంచి. కానీ సల్ఫర్ పూత వల్ల చాలా నిదానంగా వెళ్తుంది అన్నమాట. అంటే ఎక్కువసేపు నైట్రోజన్ వినియోగించుకునే అవకాశం కల్పిస్తుంది మొక్కలకి. సో ఆ ప్రయోజనం ఉంటుంది కాబట్టి దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది. మరి రాజస్థాన్లో శిఖర్లో జరిగిన ఒక కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి దీన్ని ఆవిష్కరించారు. రైట్. అండ్ నెక్స్ట్ నేషనల్ మిషన్ ఆన్ లైబ్రరీస్. దీన్ని ప్రభుత్వం లాంచ్ చేసింది. చాలా ముఖ్యమైనది. దేశంలో దాదాపుగా 9,000 లైబ్రరీలను డిజిటల్ ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా అనుసంధానం చేయనున్నారు. రైట్. సో ఈ లైబ్రరీకి సంబంధించిన ఏ మార్పులు వచ్చినా కూడా ఆస్పిరెంట్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. 9,000 లైబ్రరీలను మరి ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా అనుసంధానం అయిపోయినాయి. దీనికోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టింది నేషనల్ మిషన్ ఆన్ లైబ్రరీస్. నేషనల్ మిషన్ ఆన్ లైబ్రరీస్గా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మరి భారతదేశము స్వదేశీ పరిజ్ఞానంతో, ఇండిజినస్ టెక్నాలజీ, స్వదేశీ పరిజ్ఞానంతో మనకు ఒక న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ని తయారు చేసింది. సో ఏది అంటే కాక్రాపర్ ఆటమిక్ పవర్ ప్రాజెక్ట్. సో మళ్ళీ చెప్తున్నాను, కాక్రాపర్ ఆటమిక్ పవర్ ప్రాజెక్ట్ అనమాట. ఎక్కడంటే గుజరాత్లో వచ్చింది. అంటే ఇది ఉత్పత్తిని స్టార్ట్ చేసింది. కమర్షియల్ ఆపరేషన్స్, వాణిజ్యపరమైన ఆపరేషన్స్ను స్టార్ట్ చేసింది. సో స్వదేశీ పరిజ్ఞానంతో వాణిజ్యపరమైన ఆపరేషన్స్ మొట్టమొదటి ఎక్కడ స్టార్ట్ అయినది అంటే కాక్రాపర్ ఆటమిక్ పవర్ స్టేషన్లో గుజరాత్లో స్టార్ట్ అయినాయి. సో 700 మెగావాట్ల అణు విద్యుత్ను ఇక్కడ ఉత్పత్తి చేయనున్నారు. సో నేరుగా అడుగుతారు, స్వదేశీ పరిజ్ఞానంతో మొట్టమొదటిసారిగా ఎక్కడ అణు విద్యుత్ను భారతదేశంలో వాణిజ్య పద్ధతిలో ఉత్పత్తి చేస్తున్నారు అని అంటే మనకు కాక్రాపర్ అని చెప్పాలి. నెక్స్ట్ అదేవిధంగా మనకు కేంద్ర ప్రభుత్వం సద్భావన ట్రస్ట్, దీన్ని FCRA ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అనమాట, దీన్ని రద్దు చేసింది. ఎందుకు సద్భావన రద్దు చేసిందంటే ఇది ఢిల్లీలో డెసిగ్నేటెడ్ SBIలో అకౌంట్ను ఓపెన్ చేయలేదు. సో దీనికి కొంచెం నేపథ్యం అర్థం కావాలా. ఈ విదేశాల నుంచి ఎవరైతే డొనేషన్స్ మనకి స్వచ్ఛంద సంస్థలు ఉంటాయో డొనేషన్స్ స్వీకరించవచ్చు. కానీ స్వీకరించడానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో రూల్స్ కొన్ని మార్చింది, అమెండ్మెంట్ చేసింది. ఏంటది? ఒకటి, ఎవరైనా సరే డబ్బులు తీసుకోవచ్చు,
ఫారిన్ ఆర్గనైజేషన్స్ నుంచి. కానీ వాళ్ళు ఎక్కడ అంటే న్యూఢిల్లీలో ఒక ఎస్బీఐ బ్రాంచ్ను ప్రత్యేకించి డిజిగ్నేట్ చేశారు. ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేయాలి. సో అందులోకే ఎఫ్సిఆర్ఏ డబ్బులు జమ చేసుకోవాలి, వేరే దగ్గర చేసుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం మనం, హైదరాబాద్లో నాకు అకౌంట్ అక్కడ పంపాలంటే కుదరదు. అది పర్సనల్ అమౌంట్ అయితే ఓకే, బట్ స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన సేవకు సంబంధించినది అయితే ఇక్కడ ఢిల్లీకి తెచ్చుకోవాలి. వ్యక్తి ఢిల్లీకి వెళ్ళి మరి వివరాలని సమర్పించి ఆ అకౌంట్ అక్కడి నుంచి తన అకౌంట్లోకి బదిలీ చేసుకోవచ్చు, అట్లా ప్రాబ్లం లేదు. కానీ కంపల్సరీ అక్కడే రావాలి. అంటే ఈ నిబంధనను ఉల్లంఘించింది సద్భావన ట్రస్ట్. అసలు ఎస్బీఐలో అకౌంటే ఓపెన్ చేయలేదు, అందుకని దాని లైసెన్స్ని రద్దు చేశారు. ఇక రెండవ నిబంధన ఏంటి అనంటే, ఏ ఉద్దేశం కోసం అయితే తెచ్చుకున్నారో అదే ఉద్దేశాన్ని ఖర్చు చేయాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముసలి వాళ్ళకు, ఏజ్డ్ పీపుల్కి సేవ చేయడం కోసం అని తెచ్చి ఇతర పనులకు వినియోగిస్తున్నారు. సో కొన్ని సందర్భాలు మత మార్పుడు అని చెప్తుంది ప్రభుత్వము, రకరకాల పనులు చేస్తున్నారు. అలా చేస్తే లైసెన్స్ రద్దు అయిపోతుంది అనమాట. నువ్వు ఏ ఉద్దేశం కోసం అయితే డబ్బును తీసుకొని దానికి మాత్రమే ఖర్చు చేయి అని చెప్తున్నాడు. మూడవ నిబంధన ఏమనంటున్నాడు, 50% అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ చేయొచ్చు ఇంతకుముందు, కానీ ఇప్పుడు దీన్ని 20% మాత్రమే పరిమితం చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డొనేషన్, నిన్ను ₹1,00,000 తీసుకున్నాను అనుకోండి, ఒక వ్యవస్థ నుంచి ₹1,00,000 డొనేషన్ తీసుకున్నాను. గతంలో 50,000 అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్స్ కింద చూసి 50,000 నేను ఎందుకు తీసుకున్నాను అందుకు ఖర్చు చేసేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏముంటుంది, 20,000 అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ చేయి, 80,000 నువ్వు ఏ ఉద్దేశం తీసుకున్నావో ఆ ఉద్దేశంతోనే ఖర్చు చేయని చెప్తుంది. సో ఈ విధంగా ఎఫ్సిఆర్ఏ నియమావళిలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మార్పు చేసింది. ఈ మార్పును ఈ సంవత్సరం అయినా కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అండ్ మనకు ఎస్బీఐ డెసిగ్నేటెడ్ అకౌంట్ సద్భావన ట్రస్ట్ ఎందుకు రద్దు చేశారు అని అంటే ఇది కారణంగా మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో ఇవి మనకి ఇష్యూస్. అండ్ నెక్స్ట్ మనకు ఇవి జూలై నెలకు సంబంధించిన జాతీయ అంశాలు. మరి ఇదే జూలై నెలకు సంబంధించిన మనము వివిధ రాష్ట్రాల్లో ఏమేమి మార్పులు జరిగినాయి అనేది చూద్దాం. సో ముందుగా మనం ఎప్పుడైనా సరే నేను ప్రతి నెల ఎప్పుడు చెప్పినా మీరు అలవాటు పడే ఉంటారు ఈపాటికి. సో లడాక్ వార్తల్లో ఉంటే చెప్తాను, లేదంటే జమ్మూ అండ్ కాశ్మీర్, ఆ తర్వాత ఈ విధంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఆ తర్వాత సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, అస్సాం ఇలా కవర్ చేసుకుంటూ ఈ విధంగా వస్తాను. వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్. సో ఈ విధంగా మళ్ళీ మనకు హర్యానా, న్యూఢిల్లీ, మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఈ విధంగా అన్నమాట. సో ఈ పద్ధతిలోనే మీరు కూడా నేర్చుకునేటప్పుడు అదే పద్ధతిలో ఇక్కడ ఉన్న కంటెంట్ కూడా ఆ విధంగా డిస్ప్లే చేస్తున్నాము, రైట్. సో ఎందుకనంటే మీకు ఇదే స్ట్రక్చర్లో మీరు ఎప్పుడు అయినా బాగా గుర్తుండిపోతుంది. సో అది ముఖ్య ఉద్దేశం. సో ఫస్ట్ వచ్చేసి మనకు జమ్మూ అండ్ కాశ్మీర్ వార్తల్లో ఉన్నది. సో మరి సిఎస్ఐఆర్ అండ్ IIIM, సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అని ఉంటుంది, అది జమ్మూ అండ్ కాశ్మీర్లో. వీళ్ళు ఏం చేశారనంటే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కెనబీస్ రీసెర్చ్ ప్రాజెక్ట్ని చేపట్టారు. కెనబీస్ రీసెర్చ్ ప్రాజెక్ట్ అనంటే మనకు ఇవి గంజాయి ఇలాంటి సాగు అనమాట. మరి దీనిపైన ఏం పరిశోధన చేస్తారంటే ఇవి కూడా కొంత మనుషులకు ప్రయోజనం కలిగించే ఔషధాలు, కానీ మితంగా తీసుకోవాలి. ఎక్కువగా తీసుకోవడం వల్ల దుష్ప్రయోజనం ఉంటుంది. ఎంత మేరకు తీసుకోవాలి, అసలు దీనికి ఉండే నెగిటివ్స్ అన్ని పక్కకు తప్పించి ఏ విధంగా దీంట్లో మనుషుల ఆరోగ్యాన్ని బాగు చేయడం అనేది ఒక లక్ష్యంగా దీన్ని రూపొందించవచ్చు అన్న దాంతో ఈ పరిశోధన అనేది జరుగుతుంది. సో భారతదేశంలో సిఎస్ఐఆర్ IIIM ఎక్స్క్లూజివ్గా ఏర్పాటైన మొట్టమొదటి వ్యవస్థగా చెప్పుకోవచ్చు మనము. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లోనే ఏర్పాటు చేశారు. సో ఆ విధంగా మనకు ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది వార్తల్లో ఉంది. సో జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్ వార్తల్లో లేదు, మనకు జమ్మూ అండ్ కాశ్మీర్ వార్తల్లో. మరి జమ్మూ అండ్ కాశ్మీర్ ఇంకొక అంశం రీత్యా కూడా వార్తల్లో ఉంది. ఏంది, అమెజాన్ ఇండియా. సో అమెజాన్ ఇండియా వాళ్ళు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తేలియాడే ఒక ఆఫీస్ను ఓపెన్ చేసినారనమాట. ఫ్లోటింగ్ స్టోర్, ఆఫీస్ అంటే స్టోర్ అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారు, స్థానికుల నుంచి వస్తువులన్నీ కొనుక్కొని ఒక దగ్గర పెట్టుకొని అక్కడి నుంచి బట్వాడా చేస్తారు. సో ఆ విధంగా తేలియాడే స్టోర్ని అక్కడే ఓపెన్ చేశారు. స్థానికుల నుంచి వస్తువులన్నీ కొనుక్కొని ఇక్కడ పెడతారు. ఎవరికైతే కావాలో దాన్ని తీసుకొని డెలివరీ చేస్తారనమాట. సో దాల్ లేక్లో, శ్రీనగర్లో దాల్ లేక్లో ఇది మనకు అందుబాటులోకి వచ్చింది, రైట్. సో ఈ విధంగా స్థానికులకు ప్రయోజనం కలిగేలా, ఉపాధి అందించేలా దీన్ని తీసుకుని వచ్చినారు. సో భారతదేశంలో మొట్టమొదటి తేలియాడే స్టోర్ ఎక్కడ వచ్చింది అని అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో శ్రీనగర్లో వచ్చింది. అండ్ నెక్స్ట్ మనకు లాన్స్డౌన్ కంటోన్మెంట్ బోర్డ్, మరి దీని పేరును మార్చినారు మనకు. సో ఏమని అని అంటే జస్వంత్ సింగ్ రైఫల్ అని చెప్పి చెప్పుకోవాల్సి ఉంటుంది,
రైట్. సో ఈ విధంగా మనకు ల్యాండ్స్ ఓన్ కంటోన్మెంట్ బోర్డ్ పేరును మార్చేసినారు. ల్యాండ్స్ ఓన్ అనే ఆయన మనకు 1888 నుంచి 1880 నుంచి 1894 వరకు గవర్నర్ జనరల్గా పనిచేసినారు. నెక్స్ట్ త్రిపుర రాష్ట్రానికి సంబంధించి ఫ్రీ స్కూల్ బోర్డ్ సర్వీస్ మనకు జూలై 2023లో ఓకే ప్రారంభమైంది. త్రిపుర స్కూలుకు సంబంధించింది. ఓకే, ఇది వార్తల్లో ఉన్నది. ఎందుకు అనంటే ఫెర్రీ అన్నమాట. ఈ మనకు రైట్ ఇక్కడ ఎక్కువగా చెరువులు సరస్సులు నది మధ్యలో ఉండడము, ఈ నేపథ్యంలో ఉచితంగా పిల్లలకు ఈ పడవల్లో ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. ఈ దిశగా వెళ్తున్న మొదటి రాష్ట్రం ఏదంటే త్రిపుర రాష్ట్రంగా మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకు ఒరిస్సాలో కేంద్రాపరా డిస్ట్రిక్ట్ మనకి 25 ఎకరాల మేర వాళ్ళు దానం చేస్తారు. ఎందుకంటే ఇక్కడికి సమీపంలో బిత్రకనిక నేషనల్ పార్క్ ఉంది. ఇక్కడ వీళ్ళు వ్యవసాయం చేయడం వల్ల ముసళ్లకు ఇబ్బంది అనేది ఏర్పడింది. ఇక్కడ బిత్రకనిక పార్క్లో మనకి ఎక్కువగా ముసళ్ళు ఉంటాయి. మ్యాంగ్రూవ్ ఉంటుంది, ముఖ్యంగా మ్యాంగ్రూవ్ అని అంటే మడడవులు. ఇవన్నిటికీ విఘాతం ఏర్పడుతుంది. ఈ విఘాతం ఏర్పడడం అన్నది ముసళ్లకు ప్రాబ్లంగా మారింది. అందుకోసం ఈ పేద గిరిజనులైనా సరే 25 ఎకరాల మేర భూదానం చేయాలని చెప్పి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పి చెప్పుకోవచ్చు. సో 82 మాంగ్రూ స్పీషీస్ ఉంటాయి అక్కడ. అంటే మడడవులను బేస్ చేసుకొని దాదాపు 82 జాతులు ఉంటాయి. ఓకే, వీటికి రక్షణగా మనం ఇది చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఒరిస్సా రాష్ట్రము మనకు వార్తల్లో ఉన్నది. నెక్స్ట్ మరి ఒరిస్సా క్యాబినెట్ ఒక కీలకం ఒక కేంద్ర ప్రభుత్వాన్ని ఒక కోరిక కోరింది, రిక్వెస్ట్ చేసింది. ఏంటంటే కుయ్ లాంగ్వేజ్. కుయ్ లాంగ్వేజ్ ఇది మనకు ఒరిస్సా రాష్ట్రంలో ఉంటుంది. ఈ కుయ్ లాంగ్వేజ్ని 8వ షెడ్యూల్లో చేర్చాలి అని చెప్పి రిక్వెస్ట్ చేసినారు అనమాట. మరి 8వ షెడ్యూల్లో ఇప్పుడు ఎన్ని భాషలు ఉన్నాయి అంటే 22 భాషలు ఉన్నాయి ఆల్రెడీ. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 14 భాషలు ఉండేవి. తర్వాత మనకు వేరు అమెండ్మెంట్స్ ద్వారా 21వ రాజ్యాంగ సవరణ ద్వారా, 71వ రాజ్యాంగ సవరణ ద్వారా, 92వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు వేరు భాషలను సింధు లాంగ్వేజ్, కొంకణ్, మణిపురి, నేపాలి, బోడో, సంతాల్, డోగ్రీ, మైథిలి భాషలను చేర్చినారు. దీన్ని కూడా చేర్చండి అని చెప్పి కోరుకున్నారు. మరి ఒక భాష 8వ షెడ్యూల్లో ఉండడం వల్ల ఏంటి లాభం అంటే నెంబర్ 1 పార్లమెంట్లో మాట్లాడేందుకు ఆ భాషల్లో అనుమతి ఉంటుంది. అండ్ అంటే సభాపతి అనుమతి తీసుకొని మాట్లాడవచ్చు. సో అదేవిధంగా రెండవది ఏంటంటే దీనివల్ల పోటీ పరీక్షల్లో రాసే అవకాశం ఉంటుంది. అంటే యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ కూడా ఈ భాషలో రాయొచ్చు. రైట్. అదేవిధంగా దూరదర్శన్ క్యాంపెయిన్ కోసం సమయాన్ని 8వ షెడ్యూల్లోని భాషలకు కేటాయిస్తుంది. చాలా ప్రయోజనాలు ఉంటాయన్నమాట. సో అందుకని ఒరిస్సా రాష్ట్రము ఈ కుయ్ లాంగ్వేజ్ని చేర్చాలి అని చెప్పి కోరింది. అండ్ నెక్స్ట్ మరి ఒడిస్సా టెలివిజన్ కార్పొరేషన్ లీసా అని చెప్పి ఒక ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ ఆధారిత న్యూస్ యాంకర్ను ప్రవేశపెట్టింది. సో లీసా ఇటీవలి కాలంలో వార్తల్లో ఉన్నది దేనికి సంబంధించింది అని చెప్పి అడుగుతారు. కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి ఆస్పిరెంట్స్. నెక్స్ట్ మనకు గత నెలలో ఫెదా అనే పేరుతో ఒక ఏఐ న్యూస్ యాంకర్ని మనకు ఏ దేశం ప్రవేశపెట్టింది అంటే కువైట్ అన్నమాట. కువైట్ దేశం ప్రవేశపెట్టింది. రైట్. అండ్ నెక్స్ట్ మనకు గ్రేటర్ చెన్నై పోలీస్ మనకు పోలీస్ డ్రోన్ యూనిట్ను లాంచ్ చేశారు. అంటే సర్వేలెన్స్ అనమాట. సర్వేను వేగంగా చేయడం కోసం పెద్ద ఏరియాలో సర్వేను వేగంగా చేస్తూ విహంగ వీక్షణ చేస్తూ నేరాలను అరికట్టే ఉద్దేశంతో మనకు గ్రేటర్ చెన్నై సిటీ పోలీసులు దీన్ని యూజ్ చేశారు. సో ఈ డ్రోన్స్ అనేవి మధ్యకాలంలో బాగా పెరిగినాయి. మనకు భారతదేశంలో మొట్టమొదటిసారిగా డ్రోన్లను ఉపయోగించి మెడిసిన్ సప్లై చేసే ప్రయోగం ఎక్కడ చేపట్టారంటే తెలంగాణలో వికారాబాద్లో. కానీ ఈ ప్రాజెక్ట్ మొత్తానికి ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో స్టార్ట్ అయింది. రైట్. సో మనకు ఈ డ్రోన్ ట్రైనింగ్ కాలేజ్ కూడా మనకు గ్వాలియర్లోనే ప్రారంభించినారు. సో డ్రోన్స్ అన్నప్పుడల్లా ఇవన్నీ గుర్తుకు రావాల్సి ఉంటుంది మనకు. సో మరి పోలీస్ డ్రోన్ యూనిట్ ఎక్స్క్లూజివ్ భారతదేశంలో మొట్టమొదటి ఎక్కడ స్టార్ట్ అయిందంటే గ్రేటర్ చెన్నైలో స్టార్ట్ అయింది. అండ్ అదేవిధంగా మనకు కేరళ రాష్ట్రము. సో కేరళ యూనివర్సిటీ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ భారతదేశంలోనే మొట్టమొదటి మెరైన్ ఇంక్యుబేషన్ సెంటర్ను ప్రారంభించున్నారు. సో కేరళ రాష్ట్రంలోని మొట్టమొదటి మెరైన్ ఇంక్యుబేషన్ సెంటర్ మనకి ఎక్కడ రానుందంటే కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్లో రానున్నది. రైట్. అండ్ నెక్స్ట్ మనకు బెంగళూరు, కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు వార్తల్లో ఉన్నది. ఎందుకు బెంగళూరు వార్తల్లో ఉందనంటే వరల్డ్ సిటీస్ కల్చర్ ఫోరంలో జాయిన్ అయింది. ఈ గంధం దక్కించుకున్న భారతదేశం మొట్టమొదటి నగరం. మరి ప్రపంచంలో ఇది 41వ నగరం. న్యూయార్క్, టోక్యో లాంటి నగరాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి.
సో దేనికి సంబంధించింది అని అంటే ఈ నగరాలకు సంబంధించి చాలా సంస్కృతిని అండ్ ఈ నగరాల్లో ఏ విధంగా ఉపాధి ఉంటుంది ఇలాంటి అంశాలన్నింటినీ కూడా షేర్ చేసుకుంటారు. సో ఆ విధంగా భారతదేశం నుంచి చేరిన మొట్టమొదటి నగరం ఏదంటే బెంగళూరు నగరము, రైట్. ప్రపంచంలో ఇది ఎన్నవ నగరం అంటే 41వ నగరంగా చెప్పుకోవాలి. ఆ విధంగా కర్ణాటక వార్తలో ఉంది. నెక్స్ట్ మనకు కర్ణాటక ఇంకా ఎందుకనంటే AMD అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్ అనే ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ ఇది. ఈ సంస్థ మనకు భారతదేశంలో రానున్న 5 సంవత్సరాల $400 మిలియన్ కర్ణాటకలో పెట్టుబడిగా పెట్టనున్నది. సో ఆ మేరకు ఓకే కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది, చిప్ మేకర్ కంపెనీ అన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా మనకు ఓకే గుజరాత్ రాష్ట్రం వార్తల్లో ఉన్నది. గుజరాత్లో మెహసానా అనే ప్రాంతంలో మనకు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సహకార రంగంలో ఒక సైనిక్ స్కూల్ని ప్రారంభించినారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా కోఆపరేటివ్ సెక్టార్లో సైనిక్ స్కూల్ ఎక్కడ ప్రారంభమైంది అని అడుగుతారు. గుజరాత్ రాష్ట్రంలో ప్రారంభమైంది. ఎగ్జాక్ట్గా ఎక్కడంటే మెహసానా అనే ప్రాంతంలో ప్రారంభమైందని చెప్పాలి. సో చాలా చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. సహకార రంగాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీన్ని ప్రారంభించినారు. ఆయన సహకార శాఖ మంత్రిగా కూడా పనిచేస్తూ ఉన్నారు. మరి ఇదే గుజరాత్ మరి భారతదేశంలోనే మొట్టమొదటి శాటిలైట్ నెట్వర్క్ పోర్టల్ సైట్ను ప్రారంభించినారు. సో ఇది ఓకే నెట్వర్క్ పోర్టల్ సైట్ భారతదేశంలోనే మొట్టమొదటి నెట్వర్క్ పోర్టల్ సైట్ ఎక్కడ అందుబాటులోకి వచ్చింది అని అంటే గుజరాత్లో. మరి ఏం చేస్తుంది ఇది అంటే గ్రామ పంచాయతీలు వివిధ చిన్న చిన్న గ్రామాలు తాలూకాలు అండ్ వివిధ ప్రభుత్వ కార్యాలయాలు అన్నిటికీ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ను అందించేదన్నమాట ఇది. సో విల్ బి సెటప్ ఎట్ 2 places, జోతన్నా తాలూకా అండ్ మెహసానా డిస్ట్రిక్ట్లో ఇక్కడ 2 ప్లేసెస్లో పెడుతున్నారనమాట. సో ఇది మొదటి దశ. ఇందులో దాదాపుగా 100 కోట్ల మేర ఫేజ్ 1లో చేరున్నారు. అండ్ నెక్స్ట్ ఇది గుజరాత్ 2 మనం అంశాలు చూసినాం. ఏంటేంటి మనకు ఓకే కోఆపరేటివ్ సైనిక్ స్కూల్ అండ్ రెండోది ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకు రాజస్థాన్. ఓకే రాజస్థాన్ అసెంబ్లీ రాజస్థాన్ ఆనర్ ఆఫ్ డెడ్ బాడీ బిల్ని ప్రవేశపెట్టింది. రాజస్థాన్ ఆన్ అంటే ఏం లేదు. సో ఇటీవలి కాలంలో ఈ కారణాలు ఏవైతేనేమి ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ మృతదేహంతో ధర్నాలు చేయడం అనేది విపరీతంగా పెరిగిందనమాట. సో ఈ నేపథ్యంలో ఇలాంటి సంఘటనలను ఓకే అరికట్టడం కోసం రాజస్థాన్ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అంటే ఈ విధంగా ఎవరైనా పాల్పడితే చట్ట ప్రకారం శిక్షిస్తారనమాట. సో ఈ విధంగా మనకు ఓకే ప్రొటెస్ట్ చేయడం ఇవి ఎందుకంటే మృతదేహానికి అది ఒక అవమానకరమైంది. సో దీన్ని ఆనర్ చేస్తున్నాం మేము అని చెప్పి రాజస్థాన్ ప్రభుత్వం చెప్తూ ఉన్నది, రైట్. అండ్ నెక్స్ట్ మరి రాజస్థాన్ అయిపోయినాక ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం. భారతదేశంలో 4 రన్వేలు కలిగిన మొట్టమొదటి ఎయిర్పోర్ట్గా మనకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ రికార్డును క్రియేట్ చేసింది. ఈ ఎయిర్పోర్ట్ రికార్డు క్రియేట్ చేసిన వల్ల గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఉత్తరప్రదేశ్లో లక్నోలో ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి ఇక్కడ రీడింగ్ లాంజ్ను ఓపెన్ చేశారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా రీడింగ్ లాంజ్ ఎక్కడ ఓపెన్ అయిందంటే ఉత్తరప్రదేశ్లో లాల్ బహదూర్ శాస్త్రి ఎయిర్పోర్ట్లో. ఇక్కడేమో మనకు 4 రన్వే అనేది రావడం భారతదేశంలో మొట్టమొదటిది. అండ్ నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ తర్వాత మధ్యప్రదేశ్ వార్తల్లో ఉంది. ఇండోర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ భారతదేశంలోనే మొట్టమొదటి ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్స్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడొచ్చిందంటే ఇండోర్లో. ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ, ప్రొడ్యూసర్స్ అంటే ఉత్పత్తిదారులు, రెస్పాన్సిబిలిటీ అని అంటే బాధ్యత, ఎక్స్టెండెడ్ విస్తరించారు అంటే ఉత్పత్తిదారుల బాధ్యత విస్తరించారు. ఏ విధంగా అంటే పాయింట్ నెంబర్ 1 వీళ్ళు ఒక ప్లాస్టిక్ని ప్రొడ్యూస్ చేశారనుకోండి తిరిగి మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది, వాళ్ళెత్తి రీసైకిల్కి పంపాలి, రైట్. అంటే వాళ్ళ బాధ్యత అంతవరకు ఉంటుంది. సో ఏదో ఒక వ్యవస్థల ద్వారా మళ్ళీ తిరిగి వచ్చేటట్టుగా చూసుకోవాలి. అంటే వాళ్ళు పొల్యూషన్ కాజ్ చేసే వస్తువులు ఉత్పత్తి చేసినప్పుడు దాని రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళకే పొడిగించారు. దీనివల్ల ఏమవుతుంది, ఎయిదర్ వాళ్ళు వెనక్కి తీసుకోవడం కానీ ఉత్పత్తినే మానేస్తారనమాట, అసలు ఉత్పత్తే చేయరు. దీనివల్ల పర్యావరణం అనేది మెరుగ్గా ఉంటుంది. మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ మున్సిపాలిటీ ఈ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీని తీసుకొని వచ్చింది అని అంటే ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పి చెప్పుకోవాల్సి ఉంటుంది, రైట్. మరి ఇదే మధ్యప్రదేశ్ భారతదేశంలో ఈ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించింది. భారతదేశంలోనే మొట్టమొదటి ఆన్లైన్ గేమ్ ఇండస్ట్రీగా దీన్ని చెప్పుకోవచ్చు. మరి ఇది ఏం చెప్తుంది, సో గేమింగ్ అండ్ ఈ స్పోర్ట్స్ ప్రొఫెషనల్స్ వారి నైపుణ్యాలను మరింతగా పెంచుకోవడం కోసం ఒక నిపుణులుగా మారడం కోసం ఏ విధంగా అయితే ఓకే శిక్షణ తీసుకోవాలో అవన్నిటిని కూడా కల్పిస్తుంది. ఏమని అడుగుతారు, భారతదేశంలోనే మొట్టమొదటి ఆన్లైన్ గేమ్ ఇండస్ట్రీ ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది అని అడుగుతారు. మనకు మధ్యప్రదేశ్లో ప్రారంభమైంది, రైట్. అండ్ నెక్స్ట్ మనకి పాట్నా హైకోర్టు కూడా
వార్తల్లో ఉన్నది. సో ఎందుకు పాట్నా హైకోర్టు వార్తల్లో ఉంది అని అంటే ఇంకొంత నేపథ్యం చెప్తాను. ఓబీసీలో కులగణన, ఓబీసీ అనేది ఎక్కడైనా కులగణన చేపట్టాలి. కులగణన చేపట్టాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్న భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రం ఏది అని అంటే బీహార్ రాష్ట్రము కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నది. రెండవ రాష్ట్రం ఏది అని అంటే ఒరిస్సా రాష్ట్రం. అయితే బీహార్ రాష్ట్రంలో కులగణన చేపట్టకుండా మనకు ఒక కొంతమంది కోర్టుకి వెళ్తే అక్కడ హైకోర్టు కోర్టు ఏం చేసింది, స్టే విధించింది. కులగణన చేపట్టకుండా స్టే విధించింది. తాజాగా ఆ స్టేను ఎత్తివేసింది. అంటే కులగణన చేపట్టవచ్చు అనమాట. సో భారతదేశంలో కులగణన చేపట్టిన మొదటి రాష్ట్రం బీహార్, రెండవ రాష్ట్రం ఒరిస్సాగా. సో ఇదే అనమాట. పాట్నా హైకోర్టు అప్పీల్ ద క్యాస్ట్ సర్వే బీయింగ్ అండర్టేకన్ బై బీహార్ గవర్నమెంట్. సో కుల గణన ఏదైతే చేపట్టబోతున్నదో దానికి అనుకూలంగా మనకు హైకోర్టు మద్దతు అనేది ఇచ్చింది. రైట్. సో ఇవి జూలై నెలకు సంబంధించిన జాతీయ అంశాలు. రైట్. అండ్ మరొక అంశంతో మరొక రౌండప్స్ కూడా మీకు త్వరలో అందిస్తుంది డెస్టన్ పబ్లికేషన్స్. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ టెట్ పేపర్ 1 విత్ 6 months వ్యాలిడిటీ కేవలం 999 రూపాయలకు మాత్రమే. తెలంగాణ టెట్ పేపర్ 2 సైన్స్ అండ్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ 6 months వ్యాలిడిటీతో కేవలం 999 రూపాయలు మాత్రమే. తెలంగాణ టెట్ పేపర్ 2 సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 999 రూపాయలకే ఫర్ 6 months వ్యాలిడిటీ. తెలంగాణ టెట్ కి సంబంధించిన తెలుగు కంటెంట్ ఎగ్జామినేషన్స్ కి సంబంధించి 35 days ప్రోగ్రామ్ ఎస్ ఎగ్జామ్ అడ్డాలో ప్రతిరోజు రాత్రి 7 గంటలకు ఒక ఎగ్జామ్ ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఈ సబ్జెక్ట్ కి సంబంధించిన ఒక వీడియోని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే మీరు కనుక ఇదంతా పొందాలి అని అనుకుంటే 199 రూపీస్ పే చేస్తే చాలు. 2 months వ్యాలిడిటీతో యూ కెన్ ఆల్సో ఎంజాయ్ దీస్ వీడియోస్. గణితం కంటెంట్ ఎగ్జామినేషన్స్ కి సంబంధించి ఒక 30-day ప్రోగ్రామ్ ని మీకోసం మీ ముందుకు తీసుకొచ్చాం. అయితే ఇందులో భాగంగా ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలో ప్రతిరోజు నైట్ 7 o'clock కి ఒక ఎగ్జామ్ ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సబ్జెక్ట్ సంబంధించి ఇమీడియట్ గా ఎగ్జామ్ తర్వాత వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ కోర్స్ వచ్చేసి ఇట్స్ 30-day ప్రోగ్రామ్. August 10th నుంచి ఆల్రెడీ ప్రారంభమైన నేపథ్యంలో మీరు కూడా ఎన్రోల్ చేసుకోవాలి అని అనుకుంటే ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ నీడ్ టు పే 199 రూపీస్ ఫర్ 2 months వ్యాలిడిటీ. తెలంగాణ టెట్ పేపర్ 1 కి సంబంధించిన ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ ఇప్పుడు నేను మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలో ప్రతిరోజు ఒక ఎగ్జామ్ ని నిర్వహించడం జరుగుతుంది అండ్ ఎగ్జామ్ తర్వాత ఒక వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇదంతా 40 days ప్రోగ్రామ్ టెస్ట్ సిరీస్ లో భాగంగా. అయితే మీరు కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకుంటే ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ నీడ్ టు పే 499 రూపీస్ కేవలం 3 months వ్యాలిడిటీతో. బై ద వే, ఈ 40 days టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఏ మాత్రం లేట్ చేయకుండా మీరు కూడా ఇమీడియట్ గా ఎన్రోల్ అవ్వండి. తెలంగాణ టెట్ పేపర్ 2 సైన్స్ అండ్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ ఈ సబ్జెక్ట్ కి సంబంధించి ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలో ప్రతిరోజు ఒక ఎగ్జామ్ ని నిర్వహించడం జరుగుతుంది అండ్ వెంటనే ఒక వీడియోని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ సబ్జెక్ట్స్ కి సంబంధించిన 40 days ప్రోగ్రామ్ ఆఫ్ టెస్ట్ సిరీస్ లో మీరు కూడా ఎన్రోల్ అవ్వాలి అని అనుకుంటే మీరు పే చేయాల్సింది 499 రూపీస్ ఫర్ అ వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ 3 months. బై ద వే, ఈ కోర్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఫ్రమ్ August 5th. కాబట్టి ఏ మాత్రం ఇంకా లేట్ చేయకుండా ఇమీడియట్ గా మీరు కూడా ఎన్రోల్ అవ్వండి. తెలంగాణ టెట్ పేపర్ 2 కి సంబంధించి సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఈ సబ్జెక్ట్ మీద 40 days టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని నిర్వహించడం జరుగుతుంది. ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలో ప్రతిరోజు ఒక ఎగ్జామ్ ని నిర్వహిస్తారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ప్రోగ్రామ్ లో కనుక మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి అని అనుకుంటే యూ నీడ్ టు పే 499 రూపీస్ ఫర్ అ వ్యాలిడిటీ టెన్యూర్ ఆఫ్ 3 months. ఆల్రెడీ ఈ కోర్స్ August 5th నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి ఏ మాత్రం ఆలోచించద్దు అండ్ డిలే చేయకుండా ఇమీడియట్లీ ఈ ప్రోగ్రామ్ లో మీరు కూడా ఎన్రోల్ అవ్వండి. సో ఈ టెస్ట్ సిరీస్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలన్నా, ఏ ఎగ్జామ్ నైనా ఈజీగా క్రాక్ చేయాలి అని అంటే ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఎస్ ఎగ్జామ్స్ అడ్డాని ఇమ్మీడియట్ గా డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ టెట్ ప్లస్ డిఎస్సి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ విత్ 1 year వ్యాలిడిటీ కేవలం 1799 రూపాయలు మాత్రమే. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్, సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్, తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్, బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం ఏ కోర్స్ అయినా సరే 1699 రూపీస్ కి విత్ 1 year వ్యాలిడిటీ. తెలంగాణ గ్రూప్ 3 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ ఫర్ ఓన్లీ 799 రూపీస్ విత్ 1 year వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ టీఆర్టీ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1699 రూపాయలకి విత్ 1 year వ్యాలిడిటీ. ఏపీ స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 1699 రూపాయలకి మీకోసం.
ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 1699 రూపాయలకి. ఏపీ స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ 1699 రూపీస్తో విత్ 1 year వ్యాలిడిటీ మీకోసం ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు ముందుకు తీసుకొచ్చారు. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 1699 రూపాయలకు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1 year వ్యాలిడిటీతో మీకోసం 1699 రూపాయలకు మాత్రమే. ఏపీపీఎస్సీ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ ఫర్ ఓన్లీ 4999 రూపీస్ విత్ 1 year వ్యాలిడిటీ. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కి మీరు ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు మెంటర్షిప్ ప్రోగ్రామ్ కింద ఒక స్పెషల్ బ్యాచ్ని ఆగస్ట్ 25th నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఈ కోర్స్ యొక్క వ్యాలిడిటీ వచ్చేసి 6 months అండ్ ఈ కాస్ట్ వచ్చేసి 1999 రూపీస్. కాబట్టి తప్పకుండా ఎన్రోల్ చేసుకోండి. ఏ ఎగ్జామ్నైనా ఈజీగా క్రాక్ చేయాలి అని అంటే ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి యాప్ని మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకోవాలి. దీనికి మీరు చేయాల్సిందల్లా గూగుల్ ప్లే స్టోర్ని విజిట్ చేసి ఎస్ పబ్లికేషన్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎస్ పబ్లికేషన్స్ వారి కాంటాక్ట్ డీటెయిల్స్ 8070 555 777 and 9032064822.